శ్రీం. ఓం హ్రీం క్లీం శ్రీం. ఈ మంత్రాన్ని 21 సార్లు తమలపాకు కుడి చేతిలో పెట్టుకొని చదవండి. ఆ తమలపాకు తీసుకొని కుడి చేతిలో పెట్టుకొని ఈ మంత్రం చదవండి. అలా చదివిన తర్వాత మీరేం చేస్తారంటే మీ పూజ గదిలో ఒక రాగి పళ్ళెము లేదా ఇత్తడి పళ్ళెం ఉంచి ఆ పళ్ళెంలో నీళ్లు పోసి ఆ నీళ్ళల్లో తమలపాకు ఉంచండి. రోజంతా అలాగే ఉంచండి. మర్నాడు ఉదయం స్నానం చేశాక ఆ పళ్ళెంలో ఉన్న నీళ్లు ఈ తమలపాకు ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో పోయండి. మళ్ళీ తమలపాకు తీసుకోండి, మళ్ళీ ఇలాగే చేయండి. మళ్ళీ మర్నాడు ఆ తమలపాకు చెట్టు మొదట్లో వేయండి. ఇలా 21 రోజులు చెయ్యండి. 22వ రోజు నుంచి మీకు ఏదో ఒక రకంగా ధనం కలిసి వచ్చి తీవ్రమైన రుణబాధల నుంచి బయటపడవచ్చని, భయంకరమైనటువంటి అప్పుల సమస్యలు పటాపంచలు చేసుకోవటానికి ఈ పరిహారం విశేషంగా సహకరిస్తుందని పరిహార శాస్త్రంలో చెప్పారు. మీరు చేస్తున్న పనిలో